హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్ విష్ణు విన్యాసం మూవీ రివ్యూ. అయితే హీరో వచ్చేసి ఒక కాలేజ్ లో ఒక జూనియర్ లెక్చరర్ అనమాట. అదే మన ఇంటర్మీడియట్స్ కి సీనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉంటారు. అందులో హీరో జూనియర్ లెక్చరర్ పాత్ర పోషించారనమాట. అయితే తనకి జాతకాలు అంటే బాగా నమ్మకం. ఈ జాతకాలు గానీ, న్యూమరాలజీ గానీ ఇవన్నిటికి మీద మంచి నమ్మకం ఉంటది. సో అదే టైంలో తనకి హీరోయిన్ పరిచయం అవుతుంది అనమాట. అండ్ విచిత్రం ఏంటంటే హీరోయిన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. బట్ యాక్చువల్ అది ఇనిషియల్ గా మనకి తెలియదు. స్టోరీ వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ టైం కి మాత్రం ఆ హీరోయిన్ కి ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఫస్ట్ పార్ట్ అంతా కూడా శ్రీ విష్ణు యాక్చువల్ గా భుజాల పైన, తలపైన మొత్తం సినిమాని అంతా మోస్తాడు మోస్ట్లీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలనుకున్నా అంటే ఇది మోస్ట్లీ హీరోయిన్ సెంట్రిక్ మూవీ అనమాట. ఏంటంటే మనకి హీరోయిన్ చుట్టూనే కథ అంతా తిరుగుతుంది, ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లో కూడా. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం అక్కడక్కడ కామెడీతోని శ్రీ విష్ణు గారే మొత్తం అన్ని పంచ్ డైలాగులు వేసి సినిమాని ఎంత లాక్కొచ్చి ఇంటర్వెల్ దగ్గర పడేస్తారు. ఇంటర్వెల్ కి హీరోయిన్ కి ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది రివీల్ అవుతుంది. ట్విస్ట్ బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మీద ఆ లెవెల్ ఆఫ్ హోప్స్ ఏం పెట్టుకోవద్దు, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత అనేది మనకి ఫస్ట్ హాఫ్ లోనే అర్థమైపోతుంది అనమాట. అండ్ మనం అనుకున్నట్టుగానే ఏం సర్ప్రైజ్ లేకుండా సెకండ్ హాఫ్ అదే మొత్తం ఇట్లా ఒక సింపుల్ స్టోరీతోని ఒక చిన్న ప్లాట్ లైన్ తీసుకొని దాన్ని పెద్ద మూవీ లాగా చేసి జనాల మీద వదిలితే ఇదే ఆ మూవీ అనమాట. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హాఫ్ లో కూడా జోక్స్ మనం యాక్చువల్ గా ఎంజాయ్ చేయము. అండ్ హీరోయిన్ కున్న ప్రాబ్లం రివీల్ అయినాక హీరో ఆ లెవెల్లో ఎందుకు తన కోసం చేస్తాడు అనేది మనం కరెంట్ కాము. ఎందుకంటే రియల్ లైఫ్ లో అంత ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు అది. అండ్ ఎస్పెషల్లీ మనం క్యారెక్టర్ కరెంట్ కాకపోతే ఒక లెంత్ వరకే మనం మూవీని ఎంజాయ్ చేయగలుగుతాం. దాని తర్వాత ఏది ఎంతమంది క్యారెక్టర్స్ పెట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సత్య గారి క్యారెక్టర్ ఉంది, అది మనం ఎంజాయ్ చేయము. సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ ఉంది, అట్లా ఇంకా ఎటుంటది అంటే వాళ్ళ కామెడీ పెద్దగా ఎంజాయ్ చేయము, ఏదో తీసుకొని రావాలన్నట్టు స్టోరీ అంతా నింపి సెకండ్ హాఫ్ తీస్తారనమాట. యాక్చువల్ గా దీన్ని షార్ట్ అండ్ క్యూట్ గా తీయచ్చు, కాకపోతే అనవసరంగా ఆ 2 hours 7 minutes చాలా ఎక్కువ అంటే అనిపించదు మనకి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట. ఓన్లీ శ్రీ విష్ణు గారు మాత్రమే ఈ ఫిలిం కి బాగా కష్టపడ్డారు అనిపించింది. అండ్ హీరోయిన్ నయన్ సర్కే గారు కూడా బాగా చేశారు. అయితే మైనస్ పాయింట్స్ వచ్చేసి మనకి స్టోరీ చాలా థిన్ లైన్ అండ్ మ్యూజిక్ బాగాలేదు. పాటలు అయితే అసలు ఏది కూడా ఒక్క నోటిసబుల్ సాంగ్ ఉండదు. మనం హమ్ చేయడానికి కూడా క్యాజువల్ గా అట్లా లైక్ ఏమి ఉండదు అనమాట. ఓవరాల్ గా ఇది ఎట్లా అంటే మరీ బోర్ కొట్టి ఎండాకాలం మనకి బాగా పిచ్చిలేసి అలా వెళ్ళి చల్లగా హాల్లో కూర్చోవాలనుకుంటే మాత్రం ఈ మూవీ చూడండి, లేదంటే లైట్